జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులందరి పాప విముక్తి కొరకు, పాప క్షమాపణ కొరకు కల్వరి శిలువలో చనిపోయి రాత్రి 3 పగులు భూగర్భము నుండి ఆదివారం తెల్లవారుజామున మరణము జయించి తిరిగి లేచి సజీవుడిగా బతుకున్న యేసు ప్రభు దేవుడు నాకు మేము చేసిన మేలను బట్టి వందనాలు. చనిపోయాడు, మళ్ళా బతికాడు ఆయన. ఈరోజు ప్రపంచములో సర్వలోకములో బ్రతికున్న దేవుడు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. బతికున్న దేవుడైన యేసుక్రీస్తు దేవుడు ఆరాధిస్తున్నా, ప్రార్థిస్తున్నా, స్తుతిస్తున్నా. యేసు ప్రభు యందు నమ్మకం ఉంచి ఆయన బతికున్న దేవుడిని నమ్మి ఆరాధిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈ నెల 2026 సంవత్సరం మొదట నెల జనవరి 1వ నెల, జనవరి మొదటి నెల 1వ నెల, ఫస్ట్ నెల యేసు ప్రభు దయ కృపను బట్టి ఈ నెల 5వ తారీఖు అంటే సోమవారం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు ఆదివారం వరకు నాకు అస్వస్థత ఉంది, అనారోగ్యంతో ఉన్న, షుగర్ డౌన్ అయిపోవడం, బీపీ అతి రేంజ్గా వెళ్ళిపోవడం, 320 వరకు బీపీ రేంజ్ అయ్యి నేను ఇంటిలో పడిపోవడం జరిగింది. మా ఇంటి వారు తీసుకెళ్ళి మహబూబ్ నగర్ గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డాక్టర్లు, నర్సులు కేర్ తీసుకొని మంచిగా శ్రమపడి వైద్యం నాకు అందించారు. డాక్టర్లకి మహబూబ్ నగర్ పట్టణం మందు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్లకి అందరికీ నా వందనాలు, నర్సులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుడు ప్రతి గోలి, ప్రతి మందు, ప్రతి సూది క్రమంగా పనిచేసి నన్ను సజీవుడికి బతికిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేదంటే హాస్పిటల్లో నేను చనిపోవాలి, నా కుటుంబ సభ్యులు ప్రార్థన చేశారు. మామనార్ టౌన్లో ఉన్న సేవకులందరూ ప్రార్థన చేశారు. మామనార్లో ఉన్న విశ్వాసులు, క్రైస్తవులు ప్రార్థన చేశారు. నా ఆరోగ్యం బాగా కావాలని అనారోగ్యమంతా వెళ్ళి ఆరోగ్యవంతుడిగా బతికి సేవ చేయాలని ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మామనార్ టౌన్లో పాస్టర్ల ప్రార్థన దేవుడు ఆలకించాడు, విశ్వాసుల ప్రార్థన దేవుడే ఆలకించాడు, సంఘ పెద్దల ప్రార్థన దేవుడు ఆలకించి అనారోగ్యమంతా తొలగించి నూతన ఆరోగ్యం, నూతన బలం, నూతన శక్తిని ప్రసాదించి ఆరోగ్యవంతుడిగా ఆదివారం 11వ తారీఖు ఆదివారం 3 గంటలకి యేసు ప్రభు దయ వలన గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నబడ్డా. దేవునికి మహిమ కలుగును గాక. నేను బతుకున్నా, కానీ భూమి మీద కూడా అలాంటి పురుషులు చాలామంది బతుకున్నారు, చాలామంది స్త్రీలు బతుకున్నారు, కానీ బతికిచ్చిన దేవుని మర్చిపోతున్నారు, ఆరాధించగా, స్తుతించక. కానీ ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడని బట్టి పెద్ద తాండ్రపాడు మా సొంత ఊరు, పెద్ద తాండ్రపాడు రాజుల మండలం, అల్లంపూర్ తాలూకా, మామనార్ జిల్లా. అయితే పెద్ద తాండ్రపాడు గిల్గాల్ ఎంబీ చర్చి సభ్యులైన నాతోటి సంఘ బిడ్డలు, నా అన్నదమ్ముళ్ళు, నాకు చెల్లెలు కూడా ప్రార్థన చేశారు. పెద్ద తాండ్రపాడు గ్రామంలో గిల్గాల్ ఎంబీ చర్చి సంఘ బిడ్డలందరూ కూడా నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశారు. పెద్ద తాండ్రపాడులో ఉన్న నా అన్నదమ్ములకు, నా గ్రామస్తులకు అందరికీ కూడా నా వందనాలు. వాళ్ళ ప్రార్థన బట్టి దేవుడు నాకు స్వస్థత పరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. సజీవమైన సాక్ష్యం అండి, దేవుడు నన్ను బతికిచ్చాడు. బతికిచ్చిన దేవుని ప్రకటించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి యేసు ప్రభు బతికిచ్చాడు. ఈ నెల 30వ తారీఖు నాడు ఆల్ నైట్ ప్రార్థన పెట్టానండి. ఈ నెల 30వ తారీఖు తెల్లవారుల ప్రార్థన. ఈ నెల 30వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న మనుషులందరి క్షేమం కొరకు ప్రార్థన. పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న మనుషులు, స్త్రీ పురుషులు ఎందరైతే మామనారు ఉమ్మడి జిల్లాలో ఉన్న మనుషులు ఉన్నారో, బతికున్న మనుషులందరి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, ఆనందం కొరకు, దేవుని కొరకు రాత్రి అంతా ప్రార్థన పెట్టాను. ఈ నెల 30వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు తెల్లవార్లు సౌకులందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మామనార్ ప్రజల రక్షణ కొరకు, మేలు కొరకు, దేవుని కొరకు, ఆరోగ్యం కొరకు, ఆనంద కొరకు, మామనార్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలందరూ సంతోష కొరకు ప్రార్థన. ఈ నెల 30వ తారీఖు సాయంత్రం 5 నుండి ఉదయం 5 వరకు అందరూ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాంప్లెట్ వేసాం, అందరికి పంచిపెడుతున్నాం. కనుక దేవునికి మహిమ కలుగును గాక. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ వరకు ఈ లోకంలో ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు ప్రభు కొరకు బతకాలని నేను ఆశ కలిగాను.
ప్రభువైన యేసుక్రీస్తు సేవ కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు సువార్త కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన కొత్త నిబంధన పరిచర్య కొరకు నేను బతకాలని నేను తిరుగుతూనే ఉన్న. దేవునికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, భూమి మీద బతుకున్న మనుషులారా, భూమి మీద బతుకున్న స్త్రీలారా, భూమి మీద బతుకున్న నాతోటి జతపని వారు, సావుకులారా, పాస్టర్లారా, సువార్థికులారా, అందరూ కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీని స్థాపించండి. లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ కింద అనేకమైన సేవా కార్యక్రమాలు జరగాలి. లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ దాని అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య అని దాని తెలుగులో అర్థం. ఇంగ్లీష్లో లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్, తెలుగులో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని పరిచర్య, దేవునికి మహిమ కలగనంగా దాని అర్థం. కనుక నేను స్థాపించాను. ఆ సంస్థను స్థాపించి దానికి అనేక కార్యక్రమాలు, సంఘాలు స్థాపిస్తూ, సేవకులు తయారు చేస్తూ, సువార్త కొడికలు, సువార్త సభలు, ఇంటిని సువార్త, ఇది సువార్త, స్త్రీల కొడికలు, పురుషుల కొడికలు, యవనస్తుల కొడికలు, అనేక కార్యక్రమాలు చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించండి. నేను బతుకున్నానంటే యేసుక్రీస్తు దేవుని కృప, సావుకుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన, సంఘ పెద్దల బిడ్డల ప్రార్థన, నా కొరకు ప్రార్థన చేశారు. హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేశారు సేవకులు. కనుక ఇంట్లో నుండి ప్రార్థన చేశారు సావుకులు, విశ్వాసులు అందరూ కూడా నా ఆరోగ్యం కొరకు ప్రార్థన. అనారోగ్యం అంతా వెళ్ళిపోయి నూతన ఆరోగ్యం రావాలా, నూతన ఆనందం, నూతన సంతోషం, నూతన బలం, నూతన జ్ఞానం, నూతన తెలివి రావాలని ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు దేవుని మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి ఆరోగ్యవంతుడిగా నేను సోమవారం, ఈ నెల 5వ తారీఖు సోమవారం నుంచి ఆదివారం 11వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి చేరుకున్నాను. దేవుని కృపను బట్టి హాస్పిటల్లో నా పక్కల చాలామంది చనిపోతున్నారు. 10 మంది చనిపోయారండి. చనిపోతున్నారు, వస్తున్నారు, చనిపోతున్నారు. 10 మంది చనిపోయారు. నా పక్కల చనిపోయారు. చాలామంది బలమైన వాళ్ళు చనిపోయారు. ఆస్తి పనులు చనిపోయారు. దేవుని మహాకృపను బట్టి నాకు బీపీ ఐరేంజ్ అయిపోయింది, 320 అయింది. షుగర్ లో అయిపోయి డౌన్ అయిపోయింది. కానీ దేవుని మహాకృపను బట్టి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల సహకారం బట్టి, నర్సుల సహకారం బట్టి, మందులను బట్టి, దేవుని కృప సహకారం బట్టి, అందరి ప్రార్థన బట్టి అనారోగ్యం తొలగించి నూతన ఆరోగ్యం, నూతన బలం, నూతన ఆయుష్తో నేను ఆరోగ్యవంతుడిగా నేను మా ఇంటికి రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు మరొక దినము నాకు దయా కిరీటంగా సంవత్సరము నెల దినము అనుగ్రహించి ఆయన సేవకుడిగా, ఆయన సువార్థికుడిగా, ఆయన దాసుడిగా నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు. మీ అందరూ నాకు సహాయం చేశారు, ప్రార్థన సాయం చేశారు. కనుక డాక్టర్లు వైద్యం సాయం చేశారు. కనుక నేను ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు లోకం మీకు అందరికీ సృష్టికర్త అనే దేవునికి కృతజ్ఞతాంశతులు చెల్లిస్తూ, కృతజ్ఞతలు జీవిస్తూ, మనుషులందరికీ వరకు కృతజ్ఞతతో బతుకుతా. ఎందుకో ఏమో కానీ రేంజ్ అవుతుంది. ప్రతి ఒక్కరి మీద నేను కోపపడుతున్నా. నా ఆత్మీయుల మీద, నాకు సాయం చేసేవారి మీద, నన్ను ప్రేమించే వారి మీద కూడా కోపపడుతుంది. కారణం ఏంటంటే బీపీ ఐరేంజ్ అయిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, ఊకనే కోపం అవుతున్నా. కనుక మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు దేవుని సేవ చాలా ఉంది. ఈ నూతన సంవత్సరంలో చాలా కార్యక్రమాలు చేయాలి, చాలా మీటింగ్లు చేయాలి, చాలా స్వార్థ సభలు చేయాలి, చాలా సేవకుల మీటింగ్లు చేయాలి, స్త్రీల మీటింగ్లు చేయాలి, ఇంటిని స్వార్థ చేయాలి, ఈడు స్వార్థ చేయాలి, గ్రామ స్వార్థ చేయాలి, రకరకాలైన సేవా కార్యక్రమాలు సువార్త పరిచయం చేయాలి, ప్రభుని గణపరచాలి. నేను ఎన్ని దినాలు ఈ లోకములు బతికితే, ఎన్ని రోజులు బతితే, ఎన్ని వారాలు బతితే, ఎన్ని నెలలు బతితే, ఎన్ని సంవత్సరాలు బతితే, అన్ని సంవత్సరాలు సృష్టికర్తన దేవునికి, యేసుక్రీస్తు దేవునికి కృతజ్ఞతాంశతులు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి బతికి మనుషు బుద్ధి వచ్చేసరికి మీరు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మీరందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞత తెలియజేస్తున్నా. పాస్టర్లకి, విశ్వాసులకి, సంఘ పెద్దలకి అందరూ నా కొరకు ప్రార్థన చేశారు. అందరూ నా మేలు కొరకు, నాకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశారు. మామనారు జిల్లాలో ఉన్న వారికి వందనాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సావుకులకి, విశ్వాసులకు వందనాలు, భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తాను. అందరూ నా కొరకు ప్రార్థన చేశారు. కనుక నేను ఆరోగ్యంగా బతుకున్నానంటే మీ అందరి ప్రార్థన, యేసుక్రీస్తు దేవుని కృప, యేసుక్రీస్తు దేవుని సహాయం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు శిలువలో చనిపోయి మళ్ళా బతికిన దేవుడు. బతుకున్న దేవుని నేను నమ్ముకున్నా, యేసు ప్రభుని బతుకున్న దేవుని ప్రార్థిస్తున్నా, బతుకున్న దేవుని నేను ఆరాధిస్తున్నా. కనుక దేవుని బిడ్డలారా, నేను ఈ లోకములు ఎన్నాళ్ళు బతి అన్నాళ్ళు నేను క్రీస్తుకు సాక్షిగా
మీ అందరికీ కృతజ్ఞత బతికటానికి సాక్ష్యం చెప్తున్నా. కనుక మీరందరూ కూడా నా సాక్ష్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు.